బ్రేకింగ్ న్యూస్ 25,000 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బోనస్ తో కలిపి 72 గంటల్లో రైతుల అకౌంట్స్ లో నగదు జమ చేస్తామని చెప్తున్నారు. రైతులకు ఇబ్బంది జరిగితే తనకు ఫోన్ చేయొచ్చని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తున్నారు. తెలంగాణలో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ 20 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సన్నాలు లేని వారికైనా 72 గంటలు మ్యాక్సిమం లోపటి ఎవరికైనా అకౌంట్ లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు ఒక గంట లోపటే మీ అకౌంట్ లో డబ్బులు పడే విధంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏది ఏమైనా సరే రైతులు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 25,000 కోట్ల రూపాయలు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని 72 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో అకౌంట్ లో పడతాయి. పేదవాడు ఆనందంగా సంతోషం చూడడమే మా లక్ష్యం. అందుకని 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ధనికులు నాలాంటి వారు ఆఫీసర్లు తినే బియ్యంతో ఇలా ఆయన అన్నం తింటున్నంటే అది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రాబట్టే ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి. 7 లక్షల మంది రేషన్ కార్డు ఇచ్చాం. ఆ పెద్ద మనిషి 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము ఇలా 4 లక్షల ఇల్లు మొదలైనవి. 7 లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం. నిజమైన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడబోతున్నారు. ఇంకా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది.